హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నెట్. ఈరోజు రివ్యూ ఇస్తున్న మూవీ పెద్ది, స్టారింగ్ రామ్ చరణ్. మూవీ బాగుంది, చాలా మంచి కాన్సెప్ట్ అండ్ దాన్ని డెలివర్ చేయడానికి రామ్ చరణ్ ప్రాణం పెట్టేశారు. బుచ్చిబాబు ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్లో పెద్ది మీతో ఇంటికి వస్తాడని అంటారు. రామ్ చరణ్ దాన్ని నిజం చేశారు. ఏ హీరో అయినా ఈ స్టోరీ చేయొచ్చు, కానీ రామ్ చరణ్ తప్పితే ఇంకెవ్వరూ పెద్దిని చేయలేరు అన్నది మూవీ చూశాక మీరే అంటారు. మూవీ కోర్ ఐడియా ఐడెంటిటీ చుట్టూ తిరుగుతుంది అండ్ చాలా మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. పెద్ది ఎందుకు చూడాలంటే, ఫస్ట్ రామ్ చరణ్ కోసమే. డ్యాన్స్, ఫైట్స్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఎమోషన్స్ ఎక్సెట్రా అన్నిటిలో ఆయన పెద్దిని క్యారీ చేశారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారి కెరీర్లో. నెక్స్ట్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడంలో ఏఆర్ రెహమాన్ గారు డ్యూటీ చేశారు. రామ్ చరణ్ యాక్టింగ్ని మ్యాచ్ చేస్తూ మూవీని డౌన్ అవ్వనివ్వకుండా ఎలివేషన్స్ మీద ఎలివేషన్స్ ఇచ్చారు. ఆర్ రత్నవేల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అన్ని స్పోర్ట్స్లో చాలా మంచి మంచి షాట్స్ తీశారు. లొకేషన్స్ కూడా చాలా బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. కరెక్ట్ ప్లేసెస్లో ఇంపాక్ట్ ఇచ్చాయి. పర్ఫార్మెన్సెస్ బై జగపత్ బాబు యాజ్ అప్పలసూరి, శివ రాజ్ కుమార్ యాజ్ గౌర్ నాయుడు, దివ్యేందు యాజ్ రామ్ బుజ్జి బాగా యాక్ట్ చేశారు. ఎవరి స్పేస్లో వాళ్ళు ఇంపాక్ట్ ఇచ్చారు. బుచ్చిబాబు సన స్టోరీని ఇంకా డైరెక్షన్ని చాలా హానెస్ట్గా చూపించారు. కానీ కొన్ని ప్లేసెస్లో ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేసిన కమర్షియల్ ఎలిమెంట్స్ అప్పుడప్పుడు మూవీని ఫ్లాట్ చేశాయి. డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడితే, జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఈ మూవీలో అన్నెసరీ అనిపిస్తుంది. గ్లామర్ కోసమే వాడారు అండ్ మూవీ టోన్ మొత్తం సీరియస్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఆల్సో ఆవిడ క్యారెక్టర్కి డబ్బింగ్ కూడా సెట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ చాలా ప్లేసెస్లో అబ్రప్ట్గా ఉంటుంది. సీన్ టు సీన్ సడన్ కట్స్ వస్తాయి. సెకండ్ హాఫ్ లాస్ట్లో కొంచెం స్లో అండ్ డ్రాగ్ అనిపిస్తుంది బికాజ్ ఆఫ్ డ్యూరేషన్. కంప్లైంట్ ఒకటి ఉంది, అది మూవీ రిలేటెడ్ కాదు. మనకి సోషల్ మీడియా ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్లో ఆల్మోస్ట్ 1 year నుంచి లీక్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది జరగకుండా ఉంటే మూవీ సెకండ్ హాఫ్లో చాలా ఇంపాక్ట్ అండ్ హార్డ్ హిట్టింగ్గా ఉండేది. ఆడియన్స్కి ఫుల్ పొటెన్షియల్ ఎక్స్పీరియన్స్ లీక్స్ వల్లనే తగ్గింది. అది జరగకపోతే మూవీ ఇంకా చాలా ఇంపాక్ట్ ఇచ్చేది. ఈ మూవీ డీటెయిల్స్లోకి వస్తే, ఇది U/A సర్టిఫికేట్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. ఇది యాక్షన్, డ్రామా అండ్ స్పోర్ట్స్ జానర్. దీని డ్యూరేషన్ 3 hours 9 minutes. క్రాస్ ఓవర్ అథ్లీట్ పెద్దికి ఏది ఈజీగా రాలేదు, పోరాడితేనే వచ్చింది. అండ్ ఆ ఫీలింగ్ చాలా హార్ట్ వార్మింగ్ అనిపిస్తుంది మనకి. అండ్ అది మనతో పాటు ఇంటికి తీసుకెళ్తాం. మూవీలో చాలా మంచి సీన్స్ ఉన్నాయి. నాన్ పెద్ది సారు, కుస్తీ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ఎక్సెట్రా లాంటివి. సో మీరు మీ ఫ్యామిలీతో ఈ మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. మా రేటింగ్ 3.5 stars. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఫ్యాన్ నెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.